ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక అభిమానం యువకుడి ప్రాణం తీసింది. హీరో అల్లుని తన ఫ్రెండ్స్ ఎగతాళి చేశారంటూ మనస్తాపంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 23న సెల్ టవర్ పై నుంచి దూకాడు యువకుడు. కోనారావుపేట మండలం మామిడిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్లో జీవనోపాధి పొందుతున్నాడు గుమ్మడి బాపు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నారు. అల్లు అర్జున్ కలిసేందుకు చాలాసార్లు అతను ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్తో మద్యం తాగుతుండగా హీరోల విషయంపై గొడవ జరిగింది. అల్లు అర్జున్తో ఒక్కసారైనా ఫోటో దిగవా అంటూ ఫ్రెండ్స్ ఎగతాళి చేయడం ఒక్కసారిగా అతన్ని చిక్కుమనేలా చేసింది. దిగలేదంటూ అతను చెప్పడంతో ఫ్రెండ్స్ రెచ్చగొట్టారు. అసలు నీకు పొలం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నీకెందుకురా హీరోల గురించి అంటూ ఏకంగా వాగ్వాదాన్ని దిగారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. సెల్ టవర్ పై నుంచి దూకాడు బాబు. మరో 2 రోజుల్లో గల్ఫ్ తిరిగి వెళ్లేలోగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లు అర్జున్ను ఎగతాళి చేయడం వల్లే తన భర్త ప్రాణం తీసుకున్నాడంటూ భార్య ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అతను తన ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పటి దృశ్యాలు చూస్తున్నాం. అలాగే అతను చనిపోయే ముందు కూడా కొన్ని ట్వీట్స్ చేశాడు. తన అకౌంట్లో కొన్ని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాను కూడా వాడతాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ ట్వీట్స్ కూడా ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. అతను ట్వీట్ సారాంశం ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. గుమ్మడి బాబు ఓపిక ఉన్నంత వరకు మాత్రమే కాదు, ఊపిరి ఉన్నంత వరకు అల్లు అర్జున్ అభిమాని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఒకటి. అలాగే ఇంకో ట్వీట్ ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్న ట్వీట్ ఏంటంటే అతను ఇది గుమ్మడి బాబు చేసిన ట్వీట్. ఓపిక ఉన్నంత వరకే కాదు, అభిమానం ఉన్నంత వరకు కూడా, ఊపిరి ఉన్నంత వరకు నేను అల్లు అర్జున్ అభిమాని అంటూ ఇదొక ట్వీట్. తర్వాత నెక్స్ట్ ట్వీట్ చూస్తే కనుక గుమ్మడి బాబు చేసిన ట్వీట్ చూస్తే కనుక ఏం చేద్దాం బ్రో, నేను కూడా అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్, ఫోటో కోసం నేను ఒకసారి పూర్తిగా చదువుతాను. ఫోటో కోసం నేను కూడా విలేజ్ నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను అన్న కోసం, కానీ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఫ్యాన్స్ పట్ల పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయంటూ గుమ్మడి బాబు చేసిన ట్వీట్. అలాగే అక్కడ హెల్ కింగ్ సాయి ఎట్ అల్లు అర్జున్ అండ్ 5 అదర్స్ అంటూ ఆయన వాళ్ళందరికీ కూడా కోట్ చేస్తూ ఇందులో అల్లు అర్జున్ కోట్ చేశాడు. ఏం చేద్దాం బ్రో, నేను కూడా అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్ అంటూ ఫోటో కోసం కేవలం అంత దూరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను, అయినప్పటికీ కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదంటూ అతని ట్వీట్ అది. రైట్. ఇక నెక్స్ట్ ఇంకో ట్వీటు ఇంకొక అతను దానికి రిప్లై ఇచ్చాడు. ఏమొస్తారని నడిస్తే మహా అయితే ఒక సెల్ఫీ దొరుకుతుంది, నీకు ఉపాధి అయితే కల్పించరు కదా, ఫ్యానిజం ఉండాలి, కానీ ఇట్లాంటి ఫ్యానిజం ఉండకూడదు. నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం ఇలాంటి రిస్క్ ఎప్పుడైనా చేసావా, అసలు చేస్తావా, 170 కిలోమీటర్లు ఎందుకు నడిచావు, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా, ఈ గ్యాప్లో ఏదైనా వర్క్ చేస్తుంటే మీ పేరెంట్స్కి ఏదైనా కొనిచ్చేవావు కదా అంటూ వేరే అతను చేసిన కౌంటర్ అది. సో ఆ ట్వీట్కి ఇంకొక అతను రిప్లై ఇచ్చాడు అది. సో ఆ రకంగా ఇదంతా కూడా ట్విట్టర్లో కొనసాగింది సంభాషణ. సో మొత్తం మీద బాబు ట్విట్టర్లో కూడా యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతోంది. సో మామిడిపల్లి గ్రామంలో ఈ విషాదం జరిగింది. భూమి జాగా లేదంటూ స్నేహితుల బృందం చేసిన అవమానాన్ని తట్టుకోలేక గుమ్మడి బాబు చేసిన ఒక ఘటన ఇప్పుడు ఇది. గుమ్మడి బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విజువల్ చూస్తున్నాం మనము. అల్లు అర్జున్ కలిసేందుకు అతను వెళ్ళినప్పుడు, అలాగే పాదయాత్రగా వెళ్ళినప్పుడు విజువల్ కూడా ఉంది. మామిడిపల్లి నుంచి హైదరాబాదు అల్లు అర్జున్ అన్న కోసం అంటూ అల్లు అర్జున్ అన్న హోమ్ అంటూ అతను చేసిన పాదయాత్ర, అలాగే అతని బర్త్డేల సందర్భంగా చేసిన కేక్ కటింగ్లు, ఇదిగో అవన్నీ చూడండి స్క్రీన్ పైన. మీ బాబు పాదయాత్ర, అల్లు అర్జున్ వీరాభిమాని అంటూ చేసిన పాదయాత్ర. మరోవైపు అల్లు అర్జున్ కలిసేందుకు వెళ్ళిన బాపు అంటూ ఇదిగో ఆయన ఇంటి దగ్గర కోలాహలము, అదంతా కూడా అక్కడ ఇంటి దగ్గర అల్లు అర్జున్ ఉన్నప్పుడు ఆ గోడ దగ్గర అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక్కడెక్కడో ఈయన దూరంగా ఉన్నాడు, సెల్ఫీ మోడ్లో పెట్టి తీసుకున్నాడు. అల్లు అర్జున్ రౌండప్ చేసి అతన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అది. సో ఆ దూరం నుంచి చూడగలిగాడు, కానీ ఇంత మాత్రమే, సెల్ఫీ అయితే తీసుకోలేకపోయాడు. అలాగే ఇక్కడ అతని ట్రాక్టర్కు అల్లు అర్జున్ లోగో వేసుకున్నాడు. సో ఫైనల్గా మై ట్రాక్టర్ మీద ఎట్ అల్లు అర్జున్ లోగో అంటూ 28/6/23 సంవత్సరంలో చేసిన లోగో అది. అలాగే ఇంకొక టాటూ కూడా వేసుకున్నాడు చూడండి. అల్లు అర్జున్ సంబంధించిన టాటూ ఒకటిది. అల్లు అర్జున్ పేరుని పచ్చబొట్టు పడిపించుకున్నాడు చేయి మీద, రైట్ హ్యాండ్. అతనే గుమ్మడి బాబు. సో రైట్ హ్యాండ్ మీద చేయబడు అంటే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా తన అభిమానాన్ని చాటుకుంటూ బాబు అల్లు అర్జున్ మీద ఈ రకంగా తన అభిమానాన్ని ప్రదర్శిస్తున్న
దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఆ రకంగా అయితే మొత్తం మీద ఫ్రెండ్స్ అందరితో కలిసి మద్యం సేవిస్తున్న టైంలో అందరూ రెచ్చగొట్టారు. ఆ రకంగా గుమ్మడి బాబు తన భార్య ప్రవళికలతో కలిసి ఉంటున్నాడు ఆయన మామిడిపల్లిలో. సో బుధవారం నాడు ఆ రోజు 23వ తారీఖున ఈ కులేరు సీన్ అనే వ్యక్తి దావత్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్లాడు బాబుని. అక్కడ దావత్ జరుగుతున్న క్రమంలో కులేరు సీను, గుమ్మడి వినయ్, అలాగే తిరుపతి, ఇంకొక అతను కల్లెట్ల తిరుపతి, అలాగే కులేరు అజయ్, ఇంకొక ఆయన రాకేష్, బోల్మాల్ రాకేష్ అంటారు, తర్వాత కిషన్, వీళ్ళంతా కూడా ఇంకా ఎందుకున్నావురా, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర భూమిలే జాగలేదు, పైగా అల్లు అర్జున్ అంటూ మాట్లాడితే అల్లు అర్జున్ కనీసం మీకు సెల్ఫీ కూడా ఇవ్వలేదు, ఇంకా ఎందుకు నీ వేస్ట్, నీ బతుకున్నట్టుగా అవమానపరిచారు. సో ఆ రకంగా వాళ్ళు అవమానపరిచిన వెంటనే ఇంకా మద్యం పార్టీ నుంచి బయటకు వచ్చి దాన్ని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఇంటి దగ్గరనే ఉంటే టవర్ ఎక్కాడు. కిందున తన భార్య ప్రవళికకు జరిగిన ఘటనంతా చెప్పి అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదుతో కోనరావుపేట ఎస్ఐ దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో మామిడిపల్లి గ్రామంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. ప్రస్తుతం వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గుమ్మడి బాబు, ప్రవళికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో మొత్తం మీద తన భర్త ప్రాణం తీసుకున్నారంటూ ఆ భార్య ఆరోపిస్తుంది. ఎగతాళి చేయడం వల్లే, అల్లు అర్జున్ను ఎగతాళి చేయడం వల్లే తన భర్త ప్రాణం తీసుకున్నాడు. అలాగే నీకు జాగలేదు, భూమి లేదు, నువ్వేమీ పనికిరావు దేనికి కూడా, పైగా నువ్వు అభిమానిస్తున్న హీరో పాదయాత్రలు చేస్తావు, పచ్చబొట్లు వేసుకుంటావు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ హీరోని చాలా గొప్పగా చూపిస్తావు, గొప్పగా చెప్పుకుంటావు, కానీ కనీసం నీతో సెల్ఫీ కూడా ఇవ్వలేని హీరో అతనికి నువ్వు ఎందుకు అభిమానిగా ఉన్నావు, అలాగే నువ్వు అభిమానిగా ఉండి ఏం ప్రయోజనం అంటూ కూడా వాళ్ళు చేసిన ఎగతాళి వల్లే అతను టవర్ దుంకి చనిపోయినట్టుగా అతని భార్య ప్రవళిక ఆరోపిస్తుంది. చూసారుగా ఆ ట్వీట్లు, అలాగే అతను బర్త్డేలప్పుడు చేస్తున్న హడావుడి, ఆ ట్రాక్టర్ మీద వేసుకున్న ఏ లోగో, అల్లు అర్జున్ లోగో, అలాగే చేతిపై పడుచుకున్న పచ్చబొట్టు, అలాగే అల్లు అర్జున్ కలిసేందుకు ఎక్కడో మామిడిపల్లి నుంచి కరీంనగర్ దగ్గర ఇక్కడికి హైదరాబాద్ దాకా, ఇంటి దాకా పాదయాత్ర చేయడం, ఇంటి దగ్గర కూడా ఏదో సెల్ఫీ దిగి ఎక్కడో దూరంలో అల్లు అర్జున్ ఉంటే ఈయన అదిగో ఆ సెల్ఫీ, అల్లు అర్జున్ ఉంటే ఇక్కడ ఈయన ఉండి సెల్ఫీ మోడ్లో తీసుకున్నాడు. రైట్, ఇదంతా జరుగుతుంది. సరే, 23వ తారీఖున ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నప్పుడు మధ్యలో ఇదంతా జరిగింది. ఎగతాళి చేస్తూ ఉన్న క్రమంలో బయటకు వచ్చి ఇంకా తట్టుకోలేక మనస్తాపానికి గురై గుమ్మడి బాబు బలవన్మరణానికి పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణ. ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళాల్సింది, కానీ అక్కడికే ఆయన జీవితం క్లోజ్ అయిపోయింది. అక్కడికే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీరని విషాదం అది ఆ ఊళ్ళో. రైట్, ఇప్పుడు మనతో అసలు ఏం జరిగింది, వాస్తవానికి గుమ్మడి బాబు చావుకు కారణం ఈ అభిమానమేనా, ఆయన్ని ఫ్రెండ్స్ అల్లు అర్జున్ పేరుతో ఎగతాళి చేయడమేనా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు జరిగిందేంటి? ఆయన భార్య ప్రవళిక మనతో జాయిన్ అవుతున్నారు, ఆమెతో నేరుగా మాట్లాడదాం, అసలు జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవళిక గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎస్, ప్రవళిక గారు, మీ స్టోరీ అంతా చూసాం. సో ఇక్కడ అల్లు అర్జున్ వీరాభిమానని కనబడుతోంది, చాలా క్లియర్గా పచ్చబొట్లు వేసుకున్నాడు, పాదయాత్ర చేశాడు మీ ఊరు నుంచి హైదరాబాద్ దాకా అల్లు అర్జున్ కోసం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అభిమానాన్ని ప్రదర్శించేందుకు అల్లు అర్జున్ కోసం ఆయన చాలా ఓపెన్గా అవన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు. ట్వీట్లు చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. సరే, మొన్న 23వ తారీఖు నాడు ఏం జరిగింది? సరిగ్గా 5 రోజుల క్రితం మీ భర్త బలవన్మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? మీరు ఏదైనా ఆరోపణ చేస్తున్నారా, ఏంటి అసలు కారణం ఏంటి? 23 రోజు పొద్దున ఉదయం 9 గంటలకు బండి మీద తీసుకుపోయారు, ఇంటికాడ నుంచి తీసుకుపోయారు. చిన్న పార్టీ చేసుకుంటున్నా, నేను మళ్ళీ వెళ్ళిపోతా కదా అని ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇవ్వడానికి తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడ చిన్నగా వాదోపవాదాలు పెద్దగా జరిగినాయి. నువ్వు టాటూ వేయించుకున్నావు, పాదయాత్ర చేసినావు, ట్విట్టర్లల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినావు, అయినా నీకు ఫోటో ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకురా నువ్వు అభిమానివని చిన్నగా పెద్దగా అవమానించి ఘోరంగా అవమానం తట్టుకోలేక టవర్ ఎక్కి దూకేసింది. ప్రతి ఒక్క ఈవెంట్ మిస్ కాలేదు వాళ్ళది. ఏ రణస్థలం అని ఉంటుంది, ఆ గ్రూప్లో కూడా ఆడియో కాల్, వీడియో కాల్, చాటు, ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న మిస్ చేయకుండా అన్నీ వినగలిగేవాడు. అయినా ఒక్క ఫోటో ఛాన్స్ రాలేదని ఇట్లా జరిగింది. ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ని వాళ్ళు ఇన్సల్ట్ చేయడం వల్ల మీ భర్త ఫీల్ అయ్యి ఇలాంటి బలవన్మరణానికి పాల్పడ్డా, లేదా అల్లు అర్జున్ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు అనవసరంగా అభిమానం పేరుతో అనవసరంగా బట్టలు చించుకుంటున్నావు, కానీ అతను నిన్ను
పెద్దగా కేర్ చేయట్లేదు, కనీసం నీకు సెల్ఫీ కూడా ఇవ్వలేదు అని వాళ్ళు ఎగతాళి చేశారని చెప్తున్నారు. అంటే ఇక్కడ తన హీరోని ఎగతాళి చేసినందుక, లేదా తనని హీరోని కలిపి ఎగతాళి చేసినందుక, అసలు ఇవేనా కారణం, ఇంకేదైనా వేరే వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయి? అసలు ఏం జరిగింది? హీరో నిన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు పాదయాత్ర చేసినా నీకు ఫోటో ఛాన్స్ ఇవ్వలేదు, మళ్ళీ ఇంకొకటి నువ్వు ఎంత చేసినా నీకు ఫోటో ఛాన్స్ రాదు, హీరో నిన్ను పట్టించుకోవడనే కారణం చేత ఇలా జరిగింది. ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్, మొన్ననే గల్ఫ్ నుండి వచ్చిండు, అంత 20 డేస్ అవుతుంది, మళ్ళీ ఈ వీక్లో వెళ్ళిపో, డ్రైవింగ్ లైసెన్స్ తీసిండు, దుబాయ్ లైసెన్స్, ఈ వీక్లో వెళ్ళిపో, ఆల్రెడీ అమౌంట్ కూడా కట్టేసిండు వీసాకి. అనుకోకుండా ఇట్లా జరిగింది. వాళ్ళ ఇంట్లో నీ దగ్గర జాగలేదు, భూమి కొనలేదు, నువ్వేం ప్రాపర్టీ సంపాదించలేదు, కేవలం ఏదో వేలం వెర్రిగా అభిమానం అంటూ తిరుగుతావు తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అనేది కూడా రీజన్ అంటున్నారు. అంటే నువ్వు సెటిల్ కాలేదు, జీవితంలో స్థిరపడలేదు, ఏదో హీరో పేరుతో పిచ్చి వేషాలు వేస్తుంటావు తప్ప అక్కడ అంతకు మించి నువ్వు ఏం చేయలేదు, ఏం సాధించలేదు, కనీసం జాగా భూమి కూడా కొనలేదు, నువ్వు పనికిరావు అని కూడా అన్నారంట. అది నిజమేనది? అవును సార్, మాకు ఉండడానికి ఇల్లు లేదు, మేము అప్పులు చేసుకుని ట్రాక్టర్ కొన్నాం, ట్రాక్టర్ కూడా ఏ అని లోగో వేసుకున్నాడు, మేము కూలి చేసుకుంటా బతికేటోళ్ళం, మాకు 2 పిల్లలు. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ 10 సంవత్సరాల క్రితం. నన్ను లవ్ మ్యారేజ్ చేసుకొని చిన్న లెటర్ కూడా నాది వేయించుకోలేడు, అల్లు అర్జున్ అని చేతి మీద అంత పెద్దగా టాటూ వేయించుకున్నాడు. అంత పెద్ద వీరాభిమానిని అంత ఇన్సల్ట్ చేయడం వల్ల టవర్ ఎక్కి దూకేసింది. అంటే క్లియర్గా ఇక్కడ ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వేరే నువ్వు సెటిల్ కాలేదు, జాగాలు భూములు సంపాదించలేదనే విషయం కాకుండా కేవలం అల్లు అర్జున్ నిన్ను పట్టించుకోలేదు, నువ్వు అంత అభిమానం చూపిస్తున్నా, నువ్వు అతన్ని నిన్ను పెద్దగా ఎక్కడ కేర్ చేయలేదు, నువ్వు కనీసం ఫోటో కూడా దిగలేదనేదే ఇంపార్టెంట్ రీజనా, లేదా నువ్వు జాగాలు భూములు సంపాదించలేదు, నువ్వు ఎందుకు ఎక్కడ సెటిల్ కాలేదు, నువ్వు పనికిరావు అనే విషయమా? ఈ 2 అంశాల్లో ఏది ఇక్కడ ఎక్కువగా మీకు అతని బలవన్మరణానికి కారణమైందంటారు? ఈ రెండిట్లో మెయిన్ కారణం అనేది అల్లు అర్జున్ నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను ఫోటో దిగడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎన్నోసార్లు వేయండు, పాదయాత్ర చేసిండు, బైక్ మీద వెళ్ళిండు, కార్లో వెళ్ళిండు, కనీసం చూడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అల్లు అర్జున్ పిఏ శరత్, అల్లు ప్రశాంత్, వెంకటేష్ రామన్నయ్య, సంతోష్ వీళ్ళందరితోటి కలిశారు, కానీ అల్లు అర్జున్ తోటి కలవలేదనే ఒక ప్రాబ్లం తోటి ఇట్లా గొడవ జరిగింది. ఆ రోజు అసలు ఎంతమంది పార్టీ చేసుకున్నారు, ఎంతమంది కలిసి పార్టీ చేసుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు, ఇదంతా ఎక్కడ జరిగింది? 7 మెంబర్స్ ఇక్కడనే మా ఇంటి దగ్గర పోషమ్మ అంటారు, అక్కడ పార్టీ జరిగింది. అది నైట్ అయింది, నేను పనిపోయి ఇంటికి వచ్చినాక ఈ విషయం జరిగింది. ఇక టవర్ ఎక్కినాక మా పిల్లల్ని పిలిస్తే నా పిల్లలు నాకు చెప్పిన తర్వాత నేను వెళ్తే ఆ పైనుంచే నాకు విషయం అంతా చెప్పిండు. మా పిల్లల్ని, నన్ను, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఒక హీరో కోసం ప్రాణాలు తీసుకున్నారు సార్. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంది, నా పరిస్థితి. టవర్ పై నుంచి మీకు ఏం చెప్పిండు అసలు? ఆ టవర్ ఎక్కి మీకు తెలియదు, టవర్ ఎక్కిన విషయం అయితే తెలియదు సార్. టవర్ ఎక్కేసాడు, సో టవర్ పై నుంచి అరుస్తున్నాడా? టవర్ ఎక్కి పిల్లల్ని పిలిచిండు, మా ఇంటి దగ్గర టవర్. ఏమన్నా టవర్ పై నుంచి మీకు వినబడిందా? అంత ఎత్తు నుంచి వినబడింది. నేను టవర్ దగ్గరికి వెళ్ళిపోయినా, పిలిచిన తర్వాత అన్న పిల్లలు చెప్పారు, మమ్మీ డాడీ పిలుస్తుంటే టవర్ పైన ఉన్నాడు అని అంటే, నేను తొందర పోయినాక కింద నిలబడి ఏమైంది దిగు అని ఎంత బతిమిలాడినా కిందికి దిగలేదు సార్. నన్ను ఇట్లా అల్లు అర్జున్ తోటి ఫోటో దిగలేదు, అల్లు అర్జున్ నన్ను పట్టించుకోవట్లేదు, నీకెందుకు అభిమానం, బర్త్డేలో కేక్ కట్ చేపిస్తావు, ప్రతి ఒక్క మీటింగ్ పోనీయవు, ఈవెంట్ పోనీయవు, అందరితోటి మాట్లాడుతావు, మా అల్లు అర్జున్ అన్న ఉన్నాడు అని అంటావు, ఎక్కడ ఉన్నారా ఇంకా అతనికి భూమి లేదు, ఇల్లు లేదు, ఏ జాగ లేదు, దేని గురించి నీకు అభిమానం అని అన్నారట. బాగా గొడవ జరిగిందట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, చెప్పినంత మాత్రం వాళ్ళని కూడా మనం ఏమనలేం కదా సార్.
ఇన్సల్ట్ చేశారు, అల్లు అర్జున్తో ఫోటో దిగలేదని నన్ను ఇన్సల్ట్ చేశారు, ఇంకా నేను బతకను చనిపోవాలనుకుంటున్నానని క్లియర్గా చెప్పినప్పుడు మీరు కింది నుంచి మీరు ఎట్లాంటి రిక్వెస్ట్ చేశారు మీ భర్తకి? ఫోటో ఇయ్యాల కాకపోతే రేపు దిగచ్చు, ఈ సంవత్సరం కాకపోతే అంత సంవత్సరం దిగచ్చు ఇప్పుడు అని నేను వేడుకున్నా. దిగు దిగు అని ఎంత బ్రతిమలాడినా దిగలేదు సార్. నేను ఇక వేరే వేరే వాళ్ళకి ఫోన్ చేసేసరికి పైనుంచి నేను అనేలోపే దూకేసింది. అంతా కన్ను మూసి తెలిసే అంతలోపే జరిగింది సార్. సో మీరు మీరు చూస్తుండగానే మీ భర్త టవర్ పై నుంచి కిందికి దూకేశాడు ఆల్రెడీ. నేను అక్కడికి పోయిన ఒక 2 నిమిషాలు కూడా కాలే. ఆ విషయాలు ఒక 30-40 సెకండ్లలో చెప్పేసి నేను అందరిని పిలిపిస్తా, నేను అడిగిపిస్తా, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పిల్లలు ఉన్నారు, మన పరిస్థితి ఏందన్నా కూడా నన్ను ఘోరంగా అవమానించారు, నీవు హీరోని పట్టించుకోడు, నీకు ఎందుకు అభిమానం అవసరమా అది ఇది అని అన్నారట. అది చెప్పుకుంటూనే దూకేసాను. మీరు చాలా స్పష్టంగా చెప్తాను, నేను ఎన్నిసార్లు అందుకే పదే పదే అడుగుతున్నాను మిమ్మల్ని. ముఖ్యమైన కారణం ఏంటి? ఇతరత్ర కారణాలా, కేవలం అల్లు అర్జున్నితో నీకు పెద్దగా అంతను తాపత్రయపడుతున్నా ఫోటో కూడా కనీసం దక్కించుకోలేదు, దిగలేని పరిస్థితుల్లో నువ్వు ఎందుకు అని ఎగజాలు చేయడం వల్లే అతను చనిపోయాడంటూ మీరు చాలా క్లియర్గా స్పష్టం చేస్తున్నారు. దట్ వాజ్ క్లియర్, ఓకే. సో అసలు మరి ఆ టవర్ ఎక్కినప్పుడు కిందికి దూకాలని ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మీరు అక్కడ ఉన్నారు, అప్పుడే వెళ్ళారు, చూశారు, మీరు బతిమాలుకుంటున్నారు అప్పటికి. కానీ ఇంకా ఎవరు లేరా అక్కడ ఆ ప్రాంతంలో? కనీసం వద్దు ఇలా చేయకు అని వారించడానికి ఎవరు లేరా అక్కడ? నైట్ 8:30 అయింది. అప్పుడు వాళ్ళు ఉంటారు సార్. నేను పనికి పోయి వచ్చిన తర్వాత మా పిల్లలు బయటకు పిలుచుట్లా మేము అప్పుడు చూసినాం. కానీ నా పిల్లల్ని పిలవకుంటే నేను కూడా చూసేదాన్ని కాదు ఉదయం వరకు. అక్కడికి ఎవరు పోతారు నైట్ టైంలో? టవర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? మరి ఇంత వెర్రితలలు వేయొద్దు అనేది ఇప్పుడు ఈ ఘటన మనకు రుజువు చేస్తుంది. ప్రవళిక, మీ భర్త బలవన్మరణానికి పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయం. 2 పిల్లలు ఉన్నారు, మీరున్నారు, బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు భార్యను పిల్లల్ని ఒంటరి చేసి ఏదో పిచ్చి అభిమానం, వెర్రి అభిమానం కోసం, అక్కరకు రాని అభిమానం కోసం ఇవాళ తన ప్రాణాలు తీసుకున్నాడు. మీ జీవితాలని బలి చేసి ఒక రకంగా ఒంటరి చేసి మిమ్మల్ని కూడా ఫలంగా పెట్టి, మీ జీవితాలను ఫలంగా పెట్టి తను బలవన్మరణానికి పాల్పడి మిమ్మల్ని ఒంటరి చేసి వదిలేసి వెళ్ళిపోయాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎప్పటి నుంచి ఉంది ఈయనకి ఈ అభిమానము, ఈ పిచ్చితనము, ఈ వెర్రి అభిమానము, పనికి రాని అభిమానము ఎప్పటి నుంచి ఉంది? ఈ ఎన్ని రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ అభిమానం గురించి? నాకు పెళ్ళైనాక సంవత్సరం తర్వాత 9 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ వీరాభిమాని డైహార్ట్ ఫ్యాన్ అని ఒక గ్రూప్ ఉంటుంది వీళ్ళ ఫోన్లలో. ఆ గ్రూప్లో నేను ఎప్పుడు వినేదాన్ని. నా ముందే అందరితోటి కాల్ చేసి మాట్లాడేటోడు, వీడియో కాల్, ఆడియో కాల్, ఈవెంట్ ఉంటే అందరు ఫోన్ చేసేటోళ్ళు రమ్మని, బాబు నువ్వు రావాలి మేము అందరం పోతున్నామని అందరూ. ఆ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? ఆ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? గ్రూప్ ఉంది అంటున్నారు కదా. ఇక గ్రూప్లో 200-300 మంది ఉంటారు సార్. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, అల్లు అర్జున్ పిఏ ఇంకెవరో అన్న ఏదో పేరు చెప్పారు కదా, వాళ్ళు కూడా ఉంటారు ఆ గ్రూప్లో? అల్లు అర్జున్ పిఏ శరత్, అల్లు ప్రశాంత్, వెంకటేష్, రాము, సంతోష్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడేటోడు. వాళ్ళు ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా మీరు చెప్తున్న మనుషులంతా? తన ఫోన్లో ఉండేది. తన ఫోన్ కూడా లేదు సార్. ఫోన్ కనిపించట్లేదు, షర్ట్ కూడా లేదు, ఒకటే ప్యాంట్ మీద ఉన్నాడు. ఏమైంది? ఫోన్ ఎక్కడ పోయింది? ఎట్లా మాయమైంది ఫోన్? అది ఫోన్ ఎక్కడ పోయింది? మీ హస్బెండ్ ఫోన్ మాయమైందా? ఏమైంది? ఎట్లా పోయింది? ఫోన్ ఇక మేము దూకేసిన హడవిడిలో మా బాధలో మేము ఉంటే మేము ఫోన్ ఇంకే అంత స్థితిలో లేము సార్. షర్ట్ కూడా లేదు, వట్టిగానే ఉన్నాడు షర్ట్ లేకుండా. చెప్పులు ఒక దగ్గర, బండి ఒక దగ్గర, ఫోన్ అయితే మొత్తానికి కనిపించట్లేదు. ఇక మీకు ఇదంతా ఏమనిపిస్తోంది అంటే, ఏదో అభిమానం పేరుతో కట్టుకున్న భార్యని, పిల్లల్ని ఎవడో అవమానించాడని, ఎవడో ఎగతాళి చేశాడని,
మీకు సంబంధం లేని అంశం. వాస్తవానికి ఆ అభిమానం అనేది సరే ఉండాలి, కానీ మరీ ఇంతలా ప్రాణాలు తీసుకునేంత పిచ్చి అభిమానం ఇప్పుడు ఎవరు ఇక్కడ రారు, ఎవరు ఏం చేయలేదు కూడా. ప్రాణాలు కాపాడడానికి ఎవరు ఆ టైంలో లేరు, రాలేరు, ఇంకా కుదరదు, అది కాని పని. సో ఇదంతా కూడా ఇంత జరుగుతుంటే ఒక బాధ్యతగా సంసారం గురించి, పిల్లల గురించి ఆలోచించాల్సిన వ్యక్తి ఇలా అభిమానం పేరుతో ఏదో వేరే ఫ్రెండ్స్ ఎగతాళి చేశారనో పిచ్చితనంతో ఇట్లా ప్రాణం తీసుకోవడం, మిమ్మల్ని ఒంటరి చేయడం, బాధ్యత లేకుండా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా? అసలు దీని గురించి మీరు ఎన్నడూ ఏంటి, ఈ అభిమానం ఏంటి, మనకు ఎందుకు పనికి వస్తుంది, తిండి పెడుతుందా, అక్కడికి వస్తుందా, అనవసరంగా ఎందుకు ఈ పాదయాత్రలు చేస్తున్నావు, ఈ గొడవంత ఎందుకు, వాడు వీడు ఎగతాళి చేస్తుంటే మనకు అవసరమా అని మీరు ఎప్పుడు చెప్పలేదా ఇన్ని సంవత్సరాల నుంచి? కానీ సార్ ఎప్పుడో ఒకటి జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఇవ్వడా అన్న, నాకు అన్న కోసమే ఉన్నా నేను. ఇంత లవ్ మ్యారేజ్ చేసుకున్న పిల్లల గురించి, నా గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక హీరో కోసం ప్రాణాలు తీసుకోగలిగింది. ఇప్పుడు వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోయింది, కానీ నా పిల్లలు నేను మాత్రం అనాథమైనాను సార్. హీరో కోసం ఇలా ప్రాణాలు తీసుకున్నాడు. కనీసం ఆయన ఆత్మశాంతి కోసం అయినా అల్లు అర్జున్ సార్ని మా ఇంటికి రాగలరని వేడుకుంటున్నాను. సరే, అది మాట్లాడదాం ఒకసారి. ప్రబలిక, ఇప్పుడు మీ హస్బెండ్ ఫోన్లో చాలా ఉండుంటుంది మ్యాటర్. ఎందుకంటే ఆ గ్రూప్ ఒక ఏదైతే ఉందో, అభిమానుల గ్రూప్ ఏదైతే ఉందో 200 మంది పైగా ఉన్నారంటున్నారు కదా, దాంట్లో కూడా ఏదో డిస్కషన్ జరుగుంటుంది ఖచ్చితంగా. అంటే ఈయన అంత చనిపోయే ముందు ఏకపక్ష నిర్ణయం తీసుకొని సరే బలవన్మరణం చెందాలనుకున్నప్పుడు ఆయన టవర్ ఎక్కాడు, ఆవేశపూరితంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ గ్రూప్లో కూడా డిస్కషన్ జరిగి ఉంటుంది నాకు తెలిసి, బహుశా. సో మేబీ జరుగుండొచ్చు, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఆ ఫోన్ ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఎవరో లాక్కున్నారని తెలుస్తోంది. అసలు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేషన్లో దాని గురించి కూడా ప్రస్తావించారా? ఫోన్ ఎవరి దగ్గర ఉంది అసలు? ఎవరి దగ్గర లేదట సార్. మేము అడిగినాం, మేము తెలుసుకున్నాం, మా దగ్గర లేదని చెప్పారు వాళ్ళు. ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, మా దగ్గర లేదని చెప్పేసారు వాళ్ళు డైరెక్ట్గా. వాళ్ళు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా రాలేదు సార్. మరి పోలీసులు ఏమంటారు? మీరు కోనారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కదా, సో ఇమీడియట్గా ఆ రోజే చేశారా, తర్వాత రోజు చేశారా? పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేశారు దీని మీద? వాళ్ళు ఏమైనా ఇంట్రాగేషన్ చేసిరా? తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక ఏం జరిగింది ఏం కథ అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కేసు పెట్టేసినాం. తెల్లారి సిరిసిల్ల పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళి అక్కడ పేర్లు చెప్పి కేసు పెట్టినాం వాళ్ళ మీద. ఎంతమంది ఆ ఫ్రెండ్స్? 7 మెంబర్స్ సార్. పేర్లు గుర్తున్నాయి? పేర్లు గుర్తున్నాయి అంటున్నారు కదా, ఎవరెవరు ఏంటి, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు ఎవరు, ఇదంతా దాంట్లో ఉందా పోలీసుల కంప్లైంట్లో? ఉందండి, పేర్లు చెప్పమంటారు సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఎవరు వాళ్ళు, ఎవరు అసలు ఏంటి? కులేర్ తిరుపతి, కలెక్ల తిరుపతి, గుమ్మడి వినయ్, బోల్మల్ రాకేష్, కులేర్ కిషన్, కులేర్ అజయ్, వీళ్ళు తీసుకెళ్ళారు. వీళ్ళంతా కూడా ఇదివరకు కూడా ఇట్లే అతను ఎగతాళి చేసేవాళ్ళ, ఇన్సల్ట్ చేసేవాళ్ళ? ఇప్పుడు కొత్తగా జరిగింది ఇదంతా కూడా? అడిగేవాళ్ళు ఎప్పుడు ఈ వీరాభిమాని అని అంటావు, డైహర్ట్ అని అంటావు, ఎప్పుడు ఫోటో దిగింది లేదు, ఎందుకురా నువ్వు పాదయాత్ర చేసుడు, ప్రతి ఒక్క ఈవెంట్ పోవుడు అని ఎప్పుడైనా అనేటోళ్ళు. ఇక ఎప్పుడైనా జోవియల్గా అనేటోళ్ళు అని క్యాజువల్గా తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇక చాలా పెద్ద గొడవ జరిగింది. షర్ట్ కూడా చినిగిపోయేంత గొడవ జరిగింది. షర్ట్ లేదు, ఫోన్ లేదు, చాలా అవమానించారు సార్. డౌట్స్ వస్తున్నాయి. అంటే ఎప్పుడు కామన్గా అంటుంటారు లైట్ తీసుకునేవాడు, కానీ ఈసారి మాత్రం ఎందుకో సీరియస్గా తీసుకున్నాడు అంటున్నారు. పైగా చొక్కా చింపారు, షర్టు చింపారు అంటున్నాడు.
మరి ఏదైనా గొడవ జరిగి ఉంటుందా? వాళ్ళ మధ్యలో ఏదైనా కొట్లాట అయి ఉంటుందంటారా? కేవలం ఊరికే మాటలు మట్టుకే అనుకున్నారా? అంత సీరియస్గా తీసుకొని మరీ మైండ్ మీదకి తీసుకొని ఇంకా నేను బతకడం దండగా వేస్ట్ అనే దగ్గరికి అంత దాకా ఎందుకు వచ్చినట్టు? అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు కనీసం ఎవరి ద్వారా తెలిసిందా? ఆ తాగుతున్నప్పుడు గ్యాంగ్లో కూర్చున్నప్పుడు ఆ దావత్లో ఏం జరిగిందో, ఏమేమి అనుకున్నారో మీకు ఏమైనా తెలిసిందా? అది అక్కడ ఉన్న వాళ్ళకు చనిపోయిన వ్యక్తికి మాత్రమే తెలుస్తారు. ఇప్పుడు వాళ్ళని చెప్పమంటే వాళ్ళు మేమేమనలేదు, వాడే సూసైడ్ చేసుకున్నారని వాళ్ళు చెప్పారు. చనిపోయినోడు ఎట్లాగో చెప్పలేడు. వీళ్ళు చెప్తేనే కదా అక్కడ మ్యాటర్ అంతా తెలిసేది. అక్కడ విన్నోళ్ళు ఒక 10 నిమిషాలు ఇట్లా గొడవ జరుగుతుంది, అల్లు అర్జున్ గురించి గొడవ జరుగుతుందని చెప్పారు. వాళ్ళు మొత్తం చెప్పలేరు, వాళ్ళ మీదకి ఏమన్నా వస్తుందా. మీ పాప పిల్లలు ఇద్దరు కదా? వాయిస్ బిడ్డ రైట్. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు. ఇందాక మీ భర్త ఫోటో కూడా ఏదో చూపించారు కదా, ఒకసారి. రైట్, ఇగో ఇది గుమ్మడి బాబు ఫోటో. మీరు అలాగే ఉండండి, నేను చెప్తాను. ఇది గుమ్మడి బాబు ఫోటో. గుమ్మడి బాబు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్తున్నారు. కానీ చూసారుగా ఇందాక విజువల్స్ కొన్ని, అతన్ని కలవడానికి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేయడము, ఆయన బర్త్డే వేడుకలు చేయడము, ఏదో ఇతరత్ర కార్యక్రమాల్లో అతని గురించి గొప్పగా చెప్పడము, టాటూలు వేసుకోవడము, ఇదంతా కూడా ఉంది. కానీ ఆఖరికి చివరికి ఏమైంది? అదిగో అలా దండలేయబడ్డాయి. ఫోటోకి దండ వేసి భార్య పట్టుకుంది. ఇవాళ ఇది పరిస్థితి. అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి అతన్ని కలవలేకపోయాడు, సెల్ఫీ తీసుకోలేకపోయాడు. కాబట్టి ఇంకా నువ్వు దండగా వేస్ట్ అంటూ తోటి మిత్రులు ఆయన ఎగతాళి చేయడంతో క్షణికావేశంలోనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఇది. సో నిజంగా ఒకసారి కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారో ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే అభిమానం ఉండాలి, కానీ మరీ ఇలా వెర్రితలలు వేయద్దు. ఇంత వెర్రిగా ప్రవర్తిస్తే అభిమానం చివరికి అంటే ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటి అవమానాలు లేదా సమాజంలో తోటి వ్యక్తులు ఎందుకు ఇదంతా అనవసరం అంటూ కొంతమంది మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు, కొంతమంది చెడు చెప్పే ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా ఉంటుంది. సో ఎంతవరకు అభిమానించాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే మంచిది అనేది దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్, సరే అభిమానం ఉంటే మంచిదే, కానీ మరీ ప్రాణాలు తీసుకునేంత అభిమానం వెర్రిగా అవసరం లేదు. బాధ్యత లేకుండా భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణాలు తీసుకునేంత వెర్రి అభిమానం కూడా అక్కర్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది ఒక ఆయన చేసిన ట్వీట్కి నేను అక్కడ దాకా వెళ్ళాను, కనీసం నన్ను కలవనీయకుండా కూడా నాకు ఫోటో కూడా ఇవ్వలేదు అంటే, వేరే అతను చేసిన ట్వీట్ ఏంటంటే, ఎందుకు బ్రో అనవసరంగా నువ్వు 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చావు, అవసరమా ఇట్లాంటి పిచ్చి అభిమానము? ఈ సమయంలో నీ తల్లిదండ్రులకు ఏదైనా చేయి, వీలైతే నీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయి అంటూ అతని ఇచ్చిన రిప్లై. ఇదంతా కూడా రైట్. ఇది పక్కన పెడదాం. ఒకసారి ప్రవళికతో మళ్ళీ కనెక్ట్ అయ్యాం. ప్రవళిక, ఇప్పుడు నిజంగా అంత దూరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన రోజు కూడా రైట్, ఫోటో ఓకే చూసాం, ఫోటో కొద్దిగా పక్కన పెట్టండి. రైట్. సో యా, సో అంత దూరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినప్పటికి కూడా నాకు కనీసం ఫోటో కూడా అల్లు అర్జున్ నాతో ఫోటో కూడా దిగలేదు. ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ మీ భర్త ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా మేము ఇందాక కొంతమంది చూసాం, స్క్రీన్ మీద చూపించాం. చాలా రాజకీయాలు జరుగుతున్నాయి ఫ్యాన్స్ పట్ల, ఇదేం రాజకీయాలు అంటూ కూడా మీ భర్త మనస్తాపం చేయడు. అంత ముందుకే మనస్తాపం చెందాడు. ఫోటో కూడా దొరకలేదని చెప్పేసి, ఎక్కడో అల్లు అర్జున్ దూరంలో ఉంటే గోడ పైన ఆ బర్త్డే రోజు ఈయన ఇలా సెల్ఫీ మోడ్లో పెట్టి అదిగో అల్లు అర్జున్ అక్కడ ఉన్నట్టు చూపించి దాన్ని రౌండప్ చేసి ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. సో ఎప్పుడన్నా అన్నాడా, అరే ఇంత దూరం కనీసం కష్టపడి వెళ్ళాను, అంత దూరం వెళ్ళాను, కనీసం నన్ను ఖాతరు కూడా చేయలేదు, నన్ను చూడలేదు, నాతో ఫోటో కూడా ఇవ్వలేదు, కనీసం నన్ను అక్కడ దాకా వెళ్ళడానికి మిగతా కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడంతా అడ్డం వస్తున్నారని ఎప్పుడైనా మీతో డిస్కస్ చేశాడు ఇదంతా? పాదయాత్ర చేసిన తర్వాత 2 డేస్కి మాకు తెలియదు అసలు పాదయాత్ర చేస్తుందని. వచ్చి 2 రోజులకు ఇంటికి వచ్చింది. 2 రోజుల తర్వాత పాదయాత్ర న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చిన తర్వాత నాతోటి బయట వాళ్ళు అన్నారు. ప్రవళిక పాదయాత్ర ఏ సంవత్సరంలో చేసినది? 2023, 22 అనుకుంటాను సార్. ఓకే. బాబు ఇట్లా పాదయాత్ర చేసిండు, ఏమొస్తుంది, హీరో కోసం ఇక్కడ నుంచి అంత దూరం నడుచుడు అవసరమా
మధ్యలో ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ పరిస్థితి ఏంది, మీ పిల్లల పరిస్థితి ఏందని బయట వాళ్ళు నాటూరు అంటే నేను అడిగేస్తే ఇక అన్న ఫోటో ఛాన్స్ ఇస్తాడు కావచ్చు అని పాదయాత్ర చేసినా కానీ అక్కడ దాకా వెళ్ళగలిగినా కానీ అన్నతో ఫోటో దిగలేకపోయినా అని చాలా బాధపడ్డాడు సార్. ఒక 2 రోజులు అన్నం తినలేదు పాదయాత్ర చేసిన తర్వాత. అంటే ఆ 170 కిలోమీటర్లు పైగా పాదయాత్రను రాసుకున్నాడు కదా, సో అంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాను నీకు ఒక మాట కూడా చెప్పలేదా? మీ భర్త మీకు ఒక మాట చెప్పలేదా? అల్లు అర్జున్ కోసం వెళ్తున్నా నేను ఇట్లా చెప్పలేదు సార్. వచ్చిన తర్వాత బయట వాళ్ళు న్యూస్ పేపర్లో న్యూస్ వస్తే బయట వాళ్ళు అంటే నాకు తెలిసింది. నేను అడిగేసరికి అవును నేను వెళ్ళిన అన్నతో ఫోటో దిగినాక నీకు సర్ప్రైజ్ చేస్తా అని నాకు చూపిస్తా అని నాకు చెప్పలేదట. కానీ అంత ఇక్కడ నుంచి మాడిపల్లి ఎక్కడ, హైదరాబాద్ ఇక్కడ నుంచి అక్కడి వరకు నడిచి అన్నతో ఫోటో దిగేంత వరకు ఇంటికి రాను అని అనుకున్నాడు కానీ ఛాన్స్ ఇవ్వలేదు సార్. అల్లు అర్జున్ కలవడానికి పోతే ఇలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా నిజంగా అక్కడ మీరు గమనించిన దాన్ని బట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీ భర్త కూడా గొప్ప అభిమానే మనకు అర్థమవుతుంది. సో అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఎవరెవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళని కలవకుండా చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? అంత దూరం చూస్తే ఎంత అభిమానాన్ని ప్రదర్శిస్తే కూడా కనీసం సరే హీరో ఆయన అందరినీ పట్టించుకోడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది వస్తుంటారు. ఆయన తప్పేం కాదు, ఇక్కడ వచ్చారు కాబట్టి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడా లేదా అని ఆయన గమనించకపోవచ్చు. ఎందుకంటే వందలాది మంది ఉంటారు, అందరూ కేరింతలు కొడుతుంటారు. ఆ టైంలో ఎవరిని అంత క్లియర్గా అబ్జర్వ్ చేయకపోవచ్చు. పలానా గుమ్మడి బాబు ఇక్కడి నుంచి వచ్చాడని ఆయనకు హీరోకు తెలియకపోయిండొచ్చు, అది మనం కాదనలేదు. కానీ ఇట్లా హీరోని కలవకుండా చాలామంది ఇట్లా అడ్డుపడుతున్నారా? ఉందా అట్లాంటి వ్యవస్థ అక్కడ? మీకు ఏమన్నా ఇంకా ఎవరన్నా చెప్పుకుంటుంటే మీరు విన్నారా? ఎందుకంటే మీ భర్త బాగా అదే వ్యాపకంలో ఉంటాడు కదా ఎప్పటికీ. అది హీరో గారికి తెలియకపోవచ్చు కానీ హీరో దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం పలానా వ్యక్తి అంత దూరం నుంచి ఇంత పాదయాత్ర చేసిండు కలవడానికి వచ్చిందని హీరో దగ్గర ఉన్న వారికి మాత్రం తెలిసే ఉంటుంది కదా సార్. వాళ్ళు మాత్రం ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయేది మరి సార్. మరి ఇట్లా గుమ్మడి బాబు పలానా వ్యక్తి అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చిండు మీ దగ్గర మీతోటి ఫోటో దిగడానికి అని సార్కు చెప్తే సార్ దిగునో దిగకపోనో తెలియాలి కదా. సార్కి అయితే తెలియాలి కదా, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీరాభిమానులు ఉన్నారు. ఇప్పుడు ప్రాణం పోయింది, ప్రాణం తిరిగి తీసుకొస్తారా సార్? కరెక్ట్ చెప్పాను, నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. ప్రాణం అయితే తిరిగి రాదు, మరీ ఇంతలా వెర్రి అభిమానం కూడా ఉండదు. భార్య పిల్లల్ని ఒంటరి చేసి ఎవరో ఏదో అన్నారని, హీరోని కలవలేకపోయారని, లేదంటే ఒక ఫోటో దిగలేదని నిండు జీవితాన్ని బలి చేసుకోవడం, తనంతకు తానుగా బలవన్మరణాన్ని పాల్పడడం అనేది చాలా మూర్ఖత్వం అవుతుంది. ఇంకో మాట చెప్పండి, మీరు కూడా అల్లు అర్జున్ అభిమానేనా? తను అంత ఇష్టపడ్డప్పుడు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకొని నన్నే అంత ఇష్టపడతలేడు, ఒక హీరోని ఇష్టపడుతున్నంతగాను. నేను కూడా ఫోటో దిగే వస్తాడు ఖచ్చితంగా అని అనుకున్నాను. నేను అడిగేసరికి ఫోటో లేదు, ఏం లేదు, అన్న ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి తర్వాత బాగా డిసప్పాయింట్ అయినాం సార్. చెప్పండి ప్రవళిక, మీ భర్త చనిపోయాడు స్నేహితులు రెచ్చగొట్టడం వల్ల, అది ఆ హీరోకి సంబంధం లేని విషయం, సరే అది ఒప్పుకుందాం. మీకు అల్లు అర్జున్ ఫోటో ఇవ్వలేదు కాబట్టి వీళ్ళేదో ఎగతాళి చేశారు, మీ భర్త చనిపోయాడు, అది మాత్రం క్లియర్. సో మీకు అల్లు అర్జున్ మీద కోపం ఉందా? మీ భర్త ఇట్లా ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీకు అల్లు అర్జున్ మీద కోపం ఉందా? కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు, ఇవాళ నా భర్త చనిపోయాడు అని. కోపం అంటే మనం ఏం చేయలేం కదా సార్. పోయిన ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇచ్చే అంత ఉండదు కదా సార్. ఇప్పుడు ఒక్క ఫోటో కోసం నా భర్త ప్రాణాలు పోయినాయి, ప్రాణాలు మాత్రం తీసుకురాలేదు. కనీసం తన ఆత్మశాంతి కోసమైనా ఇప్పుడు మా ఇంటికి వస్తే మా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి చూడగలరని వేడుకుంటున్నాను. రైట్ మౌనిక, అంటే ప్రవళిక, నేను ఒకటే అడుగుతాను చివరిగా. ఇప్పుడు ఎలాగో సరే మీ పోయిన భర్త తిరిగి రాడు, ప్రాణం అయితే తీసుకున్నాడు, అభిమానం పేరుతో, అది కూడా ఫ్రెండ్స్ రెచ్చగొడితే దానికి అల్లు అర్జున్ అభిమాని, అల్లు అర్జున్ అనే ఒక కోణంలో ఇదంతా జరిగింది, అది క్లియర్. సో మీరు సరే జరిగిందంతా జరిగింది, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ హీరోకు సంబంధం లేకపోయినా
హీరోతో ముడిపడి ఉంది ఇక్కడ అంశం. అల్లు అర్జున్ అనే వ్యక్తితో ముడిపడిన అంశం. దానికి ఈ చావుకి ఇక్కడ అభిమానం అనేది ఒక కారణమైతే చావుకి ఆ రెచ్చగొట్టిన వాళ్ళు అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. అది పెద్ద నేరం. సరే, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? సోకాల్డ్ హీరోకి అల్లు అర్జున్కి మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? మీ భర్తలాగా ఇంకొకరు జరగకూడదు, మీ భర్తలాగా కూడా ఇంకొకరు ప్రవర్తించకూడదు. మరీ ఇంత పిచ్చితనం, వెర్రితనము, భార్య పిల్లల్ని కూడా ఉన్నారు అని ఆ మైండ్లోంచి తీసేసి మరి ఎక్కడో ఉన్న హీరో కోసం, స్క్రీన్ మీద ఎక్కడో మనం థియేటర్లో చూసే హీరోల కోసం టవర్లు దుంకి చచ్చిపోయేంత అభిమానం అయితే పిచ్చితనం, ఒక వెర్రితనం. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మీ భర్త లాంటి అభిమానులకు? అభిమానం ఉంటే ఉండొచ్చు కదా సార్, కానీ నా భర్త ప్రాణాలు తీసుకున్నట్టు ఇక మీదట ఏ అభిమాని ఏ హీరో కోసం ప్రాణాలు తీసుకునే ప్రసక్తే లేదు, తీసుకోకూడదు కూడా. వాళ్ళు మనుషులే, మనం మనుషులే, కాకపోతే వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నారు, మనకు కనిపించట్లేదు అంతే. నా భర్త ఏదో ఫోటో ఛాన్స్ ఇస్తలేరు, ఫోటో ఇవ్వట్లేదని పిచ్చి వెర్రితనంతో ఫ్రెండ్స్ ఏదో అవమానించడం వల్ల టవర్ మీకలు దూకేసిండు. ఇక మీదట అందరికీ చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత ప్రాణాలు తీసుకునే అభిమానం అవసరం లేదు హీరోల కోసం. అడుగుతాను, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అల్లు అర్జున్ తో ముడిపడిన అంశం కాబట్టి మీ భర్త చనిపోయాడు, కారణం కేవలం అల్లు అర్జున్ మీద ఉన్న విపరీతమైన అభిమానం, దాన్ని ఆసరగా చేసుకొని రెచ్చగొట్టిన స్నేహితులు. మీరు ఏమడుగుతున్నారు? ఇప్పుడు అల్లు అర్జున్ని మీరు ఏమన్నా విజ్ఞప్తి చేస్తున్నారా? అల్లు అర్జున్కి అతని వల్ల అభిమానమే కారణం చనిపోవడానికి అనేది మీరు చాలా క్లియర్గా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మీరు అల్లు అర్జున్ ఏం కోరుకుంటున్నారు? బ్రతుకుండగా ఎలాగో ఫోటో ఛాన్స్ ఇవ్వలేదు కదా, కనీసం ఇప్పుడు చనిపోయిన తర్వాత నన్ను మా ఇంటికి వచ్చి మా పరిస్థితి చూసి, మా పిల్లలను చూసి, మా ఇంటికి వస్తే తన ఆత్మశాంతి కోసం ఏదైనా చేస్తారని అనుకుంటున్నా. నా పిల్లల పరిస్థితి చూడండి, నాకు 2 పిల్లలు. నేను మా పేరెంట్స్ కాదని మరీ లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను చేసుకున్న తర్వాత నన్ను ఇలా చేసి మా ఇంటికి రావాలని వేడుకుంటున్నాను. రైట్ అమ్మా ప్రబలిక, థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు. మొత్తం మీద ఇదైతే బాధాకరమైన విషయమే. నిజంగా ఇవాళ మీ భర్త ఫోటో పెట్టి దండ వేసి మీరు చూపిస్తున్నారు కదా, అది నిజంగా బాధాకరమైన విషయమే. ఇట్లాంటి అభిమానం ఉండాలి, కానీ మరీ వెర్రితలేదు. అభిమానం పేరుతో తొక్కిసలాట్లు జరుగుతాయి. థియేటర్ దగ్గర పోయిన కొట్లాటలు, తొక్కిసలాట్లు, ప్రాణాలు అక్కడ ఇతరుల ప్రాణాలు పోవడానికి కారకులు అవుతారు. లేదా ఇలా తమంతా తాముగా ప్రాణాలు తీసుకొని ఇదొక వెర్రితనము. ఈ రకంగా కూడా ఇతరుల ప్రాణాలు తీసినా, తమ ప్రాణాలు తాము తీసుకున్నా అది పాపము, నేరం కిందకే వస్తుంది. సో ఇక్కడ అభిమానం అనే ఒక ముసుగు తొడుక్కొని అనవసరంగా ఈ పిచ్చితనము, వెర్రితనంతో జీవితాలు పాడు చేయడము, పాడు చేసుకోవడం, ఇదంతా కూడా పనికిరాని అంశాలు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఏ ఫ్యాన్ అయినా సరే, కేవలం అల్లు అర్జున్కే పరిమితం కాలేదు, ఎవరైనా సరే, ఇతర అభిమానులు ఎవరైనా సరే, అభిమానం ఉంటే గుండెలు దాచుకొని కేవలం సినిమా వరకే పరిమితం కండి. సినిమాలో స్క్రీన్ మీద చూస్తున్న హీరో అంతవరకే చప్పట్లు కొట్టండి, కేరింతలు కొట్టండి, అవసరమైతే ఈరలేయండి. లేదంటే అట్లా వచ్చి ఇంకేదన్నా మీకు హీరో అభిమానాన్ని వేరే రూపంలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మాట్లాడుకోండి సరదాగా, అంతవరకే పరిమితం కావాలి. కానీ మరీ ఇప్పుడు అతను చూడండి, గుమ్మడి బాబు భార్య పిల్లలన్న వ్యక్తి కూడా పిచ్చితనంతో అల్లు అర్జున్ అనే కాన్సెప్టు, అభిమానం అనే కాన్సెప్ట్తో ఇతర ఫ్రెండ్స్ దగ్గర తాగిన చోట పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆ అంశం రావడం, దాంతో వీళ్ళు అతను ఇన్సల్ట్ చేయడము, నువ్వు ఎందుకు పనికిరావాలో కనీసం ఫోటో కూడా దిగలేదు అంటే. ఇతను చేసినవి ఎట్లా ఉన్నాయంటే, ఆల్రెడీ పాదయాత్ర చేశాడు 170 కిలోమీటర్లు కరీంనగర్ జిల్లా నుంచి, పచ్చబొట్టు పొడిపించుకున్నాడు, ట్వీట్ చేశాడు, అదిగో ఆ ట్రాక్టర్కి అండ్ సింబల్ వేయించుకున్నాడు. ఇది మామూలు వెర్రితనం కాదు. 10 ఏళ్ళుగా అతను అభిమానిస్తున్నాడు, ఏకంగా భార్యకు తెలియకుండా పాదయాత్ర చేశాడు. ఇంత జరుగుతున్నా నువ్వు ఏం సాధించావు అంటూ ఫ్రెండ్స్ పాయింట్అవుట్ చేయడంతో ఇవాళ ఆయన బలవన్మనాన్ని పాల్పడ్డాడు. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు దీనికి ఆ హీరోకు, సదరు హీరోకు ఎలాంటి బాధ్యత లేదన్నది చాలా క్లియర్. ఎందుకంటే ఇలాంటి అభిమానులు కోకొల్లలు వేలాది మంది ఉంటారు, వాళ్ళందరూ అంతేగాని అభిమానం ఉండాలి. కానీ అవకాశం దొరికితే సెల్ఫీలో, ఫోటోలో ఇస్తారు తప్ప
ఎక్కడో గుంపులో ఉంటే గుర్తించి ఖచ్చితంగా పిలిచి ఇవ్వలేరు. సరే ఏదో సందర్భంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, ఎక్కడో చోట హైలైట్ అయ్యి ఎప్పుడో చోట వాళ్ళ దృష్టిలో పడతారు. అంత మాత్రాన ఖచ్చితంగా ఈ అభిమానం పేరుతో పిచ్చిగా ప్రాణాలు తీయడం కానీ తీసుకోవడం కానీ చేయడం అనేది చాలా తప్పు అది. సో దీనికి హీరోకు ఎలాంటి బాధ్యత ఉండదనేది కూడా మనం స్టేట్మెంట్ ఇచ్చే ముందు, ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తోంది, కనబడుతుంది మాకు ఇక్కడ. సో ఏదేమైనా బట్ ఇక్కడ ఆ నేపథ్యం మాత్రం హీరో చుట్టూ ఉంది. హీరో మీద అభిమానం ఆధారంగానే ఇప్పుడు ఇదంతా జరిగిందనేది క్లియర్. సో ఇప్పుడు ఆ భార్య ప్రవళిక, ముత్తడి భార్య ఏం చెప్తుందంటే, అల్లు అర్జున్ అభిమానం వల్లే వాళ్ళంతా అవమానించారు, అల్లు అర్జున్ వల్లే ఒక రకంగా ఇన్సిడెంట్ జరిగింది, తన వల్ల నా భర్త చనిపోయాడు అంటుంది. సో తనకు న్యాయం కావాలంటుంది. న్యాయం అంటే అల్లు అర్జున్ కనీసం బతుకున్నప్పుడైనా ఒక సెల్ఫీ కానీ ఫోటో కానీ తన భర్తను గుర్తించలేదు, ఇవ్వలేదు. అంత అభిమానాన్ని ప్రదర్శించిన ఎక్కడ తన భర్తను ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా తన ఒంటరి అయిపోయి తన పిల్లలతో పాటు భర్తను కోల్పోయి అలా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ కనీసం అల్లు అర్జున్ దృష్టికి ఈ విషయం వెళ్ళాలి, మీ ద్వారానైనా కనీసం అల్లు అర్జున్ చూసి స్పందించి ఒక్కసారైనా తమ ఇంటికి వచ్చి తమ పిల్లల్ని చూసి తమను ఆదుకోవాలి, లేదా ఇంటికి వచ్చినా రాకపోయినా తమ గురించి వాకప్ చేసైనా తమ గురించి కనీసం ఆదుకోవాలి. తమ భర్త అల్లు అర్జున్ మీద అభిమానంతోనే చనిపోయాడు కాబట్టి ఈ విషయంలో అల్లు అర్జున్ ఆలోచించి తమకు న్యాయం చేయాలంటూ గుమ్మడి బాబు భార్య ప్రవళిక కోరుతుంది. చూడాలి మరి ఈ అంశంలో అల్లు అర్జున్ అండ్ టీం ఏదైనా స్పందిస్తుందా, వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాత కనీసం తన మీద అభిమానంతో జరిగిన ఇన్సిడెంట్ వల్ల, అంటే ఆయన నేరుగా కారకుడు కాకపోయినా ఆ అభిమానం అనే ముసుగు తొడుక్కొని ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళంతా కూడా పిచ్చిగా అభిమానం ప్రదర్శించడం, తద్వారా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ మీద అభిమానం అనే ఒక అంశం కూడా ఇక్కడ దోహదపడింది. కాబట్టి మరి అల్లు అర్జున్ ఈ విషయంలో ఏ రకంగా స్పందిస్తారు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆదుకుంటారా, న్యాయం చేస్తారా, మానవతా దృక్పథంతో ఏదైనా ఆ కుటుంబానికి చేస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక రకంగా చేయాల్సిన అవసరానికి కూడా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే గుమ్మడి బాబు ప్రాణాలు కోల్పోయాడు బికాజ్ ఆఫ్ కేవలం అభిమానం అనే ఒక అంశం మీదనే ఆధారపడిన వ్యవహారం. కాబట్టి అల్లు అర్జున్ మానవతా దృక్పథంతో కనీసం ఈ వ్యవహారంలో పట్టించుకొని ఆదుకోవాలనేది ఆ కుటుంబం కోరుకుంటుంది. చూద్దాం ఏం చేస్తారో అల్లు అర్జున్ టీం. ఈ విషయం వాళ్ళ దృష్టికి మరి మొన్న 23వ తారీఖున జరిగింది కరీంనగర్ జిల్లాలో. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్ళిందా, వెళ్తే కనుక కనీసం మానవతా కోణంలో స్పందించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎలా స్పందిస్తారు ఏంటనేది జస్ట్ వెయిట్ అండ్ సీ.